న్యూస్ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబేద్కర్, కాన్షీరామ్ వాదం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. పాలకుడికి జీతగాడికి తేడా తెలవని అజ్ఞాని తీన్మార్ మల్లన్న అని ఎద్దేవా చేశారు. ఎన్జీఓల పేరుతో చేస్తున్న అక్రమాల్ని త్వరలోనే ప్రజల ముందు పెడతానన్నారు. క్యూ న్యూస్లో మార్నింగ్ ఓదందా, ఈవినింగ్ ఓదందా జరుగుతుందని చిలుక ప్రవీణ్ చెప్పారు. క్యూ న్యూస్ పేరిట అనేక అక్రమ దందాలు సాగుతున్నాయని ఆ ఛానల్ బ్యూరో చీఫ్ సోషల్ మీడియా కన్వీనర్ చిలుక ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. తీన్మార్ మల్లన్న ఓ సైకోగా మారి క్యూ న్యూస్ ఛానల్ పేరిట అనేక అక్రమ దందాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఒకవైపు అంబేద్కర్, కాన్షీరామ్ సిద్ధాంతాలను వల్లవేస్తూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను మోసం చేస్తున్నాడని ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా మల్లన్న రాజకీయ ప్రముఖుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడని పేర్కొన్నాడు. ఆఖరికి సామాజిక సేవ పేరిట కూడా సొమ్ము కూడబెడుతున్నాడు అని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇదేమని నిలదీస్తే వేధింపులకు గురిచేస్తున్నాడని చిలుక ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడులు జరిగినా వెనకడుగు వేసేది లేదని, మల్లన్న చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతారని వెల్లడించారు. తెల్లారి లేస్తే అంబేద్కర్ వాదం అంటాడు, కాన్షీరామ్ వాదం అంటాడు. తీరా చూస్తే తన టీంలో ఒక ఎస్సీ బిడ్డకు కానీ, ఒక బీసీ బిడ్డకు కానీ, ఒక మైనార్టీ బిడ్డకు కానీ ఒక్క పదవి ఇచ్చిన విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. ఒక్కటి కూడా ఇవ్వలేదు. నిన్ను కాపాడింది, నిన్ను పెంచి పెద్ద చేసింది, కరోనా కష్టకాలంలో నిన్ను లేవనెత్తి భుజాల మీద పెట్టుకున్నది ఎస్సీలు. ఇప్పుడు ఆ ఎస్సీలకు స్టేట్ కమిటీలో ఒక్కడంటే ఒక్కడికి కూడా మెంబర్షిప్ ఇవ్వలేదు. తీన్మార్ మల్లన్న అక్రమాలపై చిలుక ప్రవీణ్ విరుచుకుపడ్డారు. బహుజనవాదం, అంబేద్కర్, కాన్షీరామ్ సిద్ధాంతాలను చెబుతూ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలను వంచిస్తున్నాడని ప్రవీణ్ మండిపడ్డారు. బంధువులు, మున్నూరు కాపులకే మల్లన్న ప్రాధాన్యతనిస్తాడన్నారు. అందుకు క్యూ న్యూస్ ఛానలే నిదర్శనమని ఉదహరించారు. ఛానల్లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఎడిటర్ వరకు ఉన్న 16 మందిలో 12 మంది వాళ్లేనని వెల్లడించారు. సాయం కోసం ఆశ్రయించిన మహిళలను సైతం అసభ్యకర పదజాలంతో కించపరుస్తాడని, మల్లన్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు. సాయం కోసం ఆశ్రయించిన మహిళలను సైతం అసభ్యకర పదజాలంతో కించపరుస్తాడని, మల్లన్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిందని వివరించారు. మల్లన్న సమాజానికి పట్టిన చీడపురుగని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ పెడతానని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని తనను నమ్మించాడని ప్రవీణ్ తెలిపారు. మల్లన్న అక్రమాలను చూడలేక ఛానల్ నుంచి బయటకొచ్చారని, ఇంకెవరూ మోసపోవద్దని ఈ విషయాలను బయట పెడుతున్నారని పేర్కొన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో ఉదయం ఒక దందాను, సాయంత్రం ఒక దందాను నిర్వహిస్తూ మల్లన్న చేస్తున్న అక్రమాలకు అంతే లేదని ప్రవీణ్ ఆరోపించారు. అనేక మంది రాజకీయ ప్రముఖుల నుంచి వసూళ్లకు తెరలేపాడని వివరించారు. 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను అక్రమంగా మూటగట్టుకున్నాడని వెల్లడించారు. బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఈటెల రాజేందర్ తో సహా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర 15 రోజుల క్రితం డబ్బులు తెచ్చుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను సైతం బోల్తా కొట్టించాలని యత్నించాడని తెలిపారు. పక్క రాష్ట్రానికి చెందిన ఓ మాజీ మంత్రితో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఇక డబ్బుల దందా అంటే మీరు చూసే ఉంటారు. క్యూ న్యూస్లో మార్నింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది, ఈవినింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది. ఏ లీడర్ దగ్గర ఎన్ని లక్షలు తెచ్చినావు, ఇప్పుడు ఒక మాజీ మంత్రి, పక్క రాష్ట్రం మాజీ మంత్రితోటి నువ్వు ఏం డీల్ కుదుర్చుకున్నావు, ఆ డీల్లో భాగంగా నువ్వు చేయబోయేది ఏంటిది, ఒక మీడియా ఛానల్ సపోర్టు తోటి అక్కడ ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారికి నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఇవన్నీ కూడా నేను అతి త్వరలో బట్టబయలు చేస్తా. తప్పకుండా వాళ్ళ ఇంట్లో నెట్టుకొట్టునే పైసలు ఈ అర్ధరాత్రి పైన దొరుకుతాయి. సొసైటీ పేరిట సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి అనేక అక్రమాలకు తీన్మార్ మల్లన్న తెగబడుతున్నాడని ప్రవీణ్ వెల్లడించారు. 50 కోట్లు కొల్లగొట్టేందుకు భారీ వ్యూహాన్ని రచించాడని మండిపడ్డారు. తనను కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నాడని ప్రవీణ్ వాపోయారు. అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఉద్యోగి దాసరి భూమయ్యను ఎందుకు వెనకేస్తున్నావో చెప్పాలని మల్లన్నను ప్రవీణ్ ప్రశ్నించారు. నేను ఒకటి చెప్తాను, దొంగ, నువ్వు నీతివంతమైన ఒక ఉద్యమం చేయాలనుకున్నప్పుడు నడి రోడ్డులో మిట్ట మధ్యాహ్నం 10 లక్షలతో పట్టుబడ్డ దాసరి భూమయ్య నీ సామాజిక వర్గాన్ని ఎందుకు కన్వీనర్గా పెట్టుకున్నావు? ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తామనుకున్నావు? తీన్మార్ మల్లన్న అనే ఒక ఎన్జిఓను స్టార్ట్ చేసి
మొన్న నేను కేజ్రీవాల్ని కలవడానికి పోతానా, నా పాదయాత్రకు కేజ్రీవాల్ని పిలుస్తా అని అన్నాడు కదా. నిజంగా దొంగ, నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావంటే ఈ ఎన్జిఓను అక్కడ చూపెట్టి ఈ తీన్మార్ మల్లన్న టీంలో ఒక 20-30 మంది ఇప్పుడు స్టేట్ కో కన్వీనర్లు కావచ్చు, జిల్లాల కన్వీనర్లు కావచ్చు, వివిధ ఛానల్లో ఉన్న కన్వీనర్లు కావచ్చు, వాళ్ళందరి పేరుతోటి నువ్వు ఈ సొసైటీ పేరు మీద 50 కోట్ల రూపాయలను నువ్వు అప్పుగా తీసుకోవడానికి అతి పెద్ద మోసానికి నువ్వు కుట్రకు తెరలేపినావు. ఆ కుట్రను కూడా అతి త్వరలో బయట పెట్టబోతా.